గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ 1వ తారీఖు నుండి జూన్ 15వ తారీఖు వరకు కూడా ఈ 15 రోజులు పక్ష ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వాదశ రాశుల వరకు కూడా. అయితే ముందుగా కుంభరాశి వారికి ఈ 15 రోజులు కూడా చాలా అనుకూలంగా కనపడుతోంది. సంపాదన పెరుగుతుంది, డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు, ఇన్వెస్ట్మెంట్ బాగా చేయగలుగుతారు, పాలసీలు కట్టగలుగుతారు, భూములు, యంత్ర పరికరాలు, గృహాలు కొనుగోలు చేసే వారికి అనుకూలంగా కనపడుతుంది. వాహనాలు కొనుగోలు చేసినా అమ్మినా కలిసి వస్తుంది. ఖర్చులు అదుపులో పెట్టుకోగలుగుతారు, అప్పులు తీర్చగలుగుతారు, కొత్త రుణాల ద్వారా పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు. నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశాలు, మంచి ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారందరికీ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా స్థాన చలనాలు, స్థాన మార్పులు, ఉద్యోగ అభివృద్ధి, సమస్యల పరిష్కారము కనపడుతోంది. కోర్టు వివాదాల పరిష్కారము, పోలీస్ కేసుల నుంచి పరిష్కారము, భార్యాభర్తల మధ్య సమస్యల పరిష్కారము, ఆస్తి వివాదాలు, అన్నదమ్ముల మధ్య ఏదైనా లిటిగేషన్లు పరిష్కారాలు పరిహారం అయ్యే అవకాశం కనపడుతోంది. ఈ వారం ముఖ్యంగా ఇష్టమైన వాళ్ళతో కలయికలు, ప్రేమించిన వ్యక్తులతో శారీరకపరమైనటువంటి కోరికలు తీర్చుకోవడం, ఎవరైతే ఇష్టపడుతున్నారో కలవాలనుకుంటున్నారో వాళ్ళు కలవడంతో పాటుగా వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు కొనుగోలు చేసే అవకాశాలు, లేదా బంగారం వస్తువులు కానీ బట్టలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వ్యాపారపరంగా అనేక రకాల తెలివితేటలతో కూడిన వ్యాపారం చేసి వృద్ధిలోకి వస్తారు. వ్యాపారంలో మార్పులు అనుకూలిస్తాయని చెప్పచ్చు. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ ప్రాప్తి, ధన ప్రాప్తి, వాహన ప్రాప్తి కనబడుతోంది. ఈ వారం విదేశీ ప్రయాణాలు యోగిస్తాయి. ఆల్రెడీ దూర ప్రయాణాలు చేసేవారికి, ప్రయాణాల ద్వారా డబ్బులు సంపాదించే వారికి, అనేక రకాల వ్యవహారాలు నడిపేవారికి లాభాలు ఉన్నాయి. వివాహం కుదరని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత, సంతానం కోసం ప్రయత్నం చేసే స్త్రీ పురుషులకి సంతాన యోగ్యతలు కనపడుతున్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా కలయికలు, అన్యోన్యతలు, ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు, లేదా అనేక రకాల సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా ప్రేమికుల మధ్య కలయికలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి పదవేధికార యోగ్యతలు, కాంట్రాక్ట్ వ్యవహారాల లాభాలు, పై నాయకుల యొక్క మన్నన పొందే అవకాశం కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి గొప్ప డైరెక్టర్లు కానీ, గొప్ప ప్రొడ్యూసర్లు కానీ పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. అలాగే తీయబోయేటటువంటి సినిమాలో మంచి అభివృద్ధి కనపడుతుంది. ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. భార్యాభర్తల మధ్య కలయికలు, అన్యోన్యతలు కనపడుతున్నాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా అన్యోన్యతలు, కుటుంబపరమైనటువంటి సమస్యల పరిష్కారం కనపడుతుంది. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి, కొత్త పుస్తకాల పట్ల ఆసక్తి, కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ మంచి స్నేహితుల యొక్క పరిచయము, అలాగే భవిష్యత్తు గురించి బాగా జాగ్రత్తగా అంచనా వేసుకుని లేదా తెలివితేటలతో ఎదురుకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్గా మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే రాబోయే రోజులు మీకు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాలు చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా, ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలు ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ రకంగా ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే కోర్టు వివాదాలు, శత్రువులు పెరగడము, ఇరుగు పొరుగు వాళ్ళతో సమస్యలు, లేదా పోలీస్ కేసులు అటు ఉండడం కానీ, లేకపోతే పీడకలాలు రావడము, ఎవరో ప్రయోగం చేసేసరి అనుమానాలు రావడము, లేకపోతే కనుక భూతప్రాత పిశాచాది ఇలాంటి ఏమైనా అనుమానాలు రావడం, ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాల్సినా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి
పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.